ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు చెప్పాలంటే. ఇక్కడే ఉంటే చాలు, ఇక్కడ బాగా బీచ్ లో చాలా మంది ఉన్నారు, మనకు కావాల్సినంత మంది ఫారినర్స్. తెల్లతోళ్ళు, మొత్తం తెల్లతోళ్ళే. హలో అండి, ఇప్పుడే నేను మా ఫ్రెండ్ బీచ్ కి బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ అవుతుంది. ఎండ అయితే బాగుంది, అయినా వెళ్తాము. మొత్తం చూపిస్తాం మీకు. బీచ్ లోకి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడే రూమ్ నుంచి పంజిమ్ బస్ స్టాప్ వచ్చామండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బాగా బీచ్ కి ఉంటాయి బస్సులు. బాగా బీచ్, కాలంగుట్ బీచ్ పక్క పక్కనే. ఇక డైరెక్ట్ బస్ ఎక్కి అక్కడికి వెళ్ళేసి కాలంగుట్ బీచ్ అండ్ బాగా బీచ్ రెండు చూపిస్తామండి మీకు. హలో అండి, ఇప్పుడే బస్సు దిగాము. ఎదురుగా వచ్చి కాలంగుట్ బీచ్ వచ్చాము. ఫస్ట్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ బాగా బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చంట. ఫస్ట్ కాలంగుట్ బీచ్కి వెళ్ళి తర్వాత బాగా బీచ్కి వెళ్ళి చూపిస్తాము. బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ కాలంగుట్ బీచ్ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. బీచ్ బయట బ్యాగ్ పెట్టి మొత్తం తిరిగి నైట్ వచ్చినా కానీ బ్యాగ్ ఇక్కడే ఉంటది, కానీ అందులో సామాన్లే ఉండవు. బ్యాగ్ కూడా ఉంటుంది, బ్యాగ్ బాగుంటుంది. వచ్చేసాం బీచ్ దగ్గరికి వచ్చేసాం. జనాలు ఎవరు ఉండరు అనుకున్నా, కానీ ఫుల్ జనాలు ఉన్నారు. మధ్యాహ్నం అయినా కానీ, టైము 2 అవుతుంది కానీ ఫుల్ జనాలు. ఈవినింగ్ ఉంటారేమో అనుకున్నా, కానీ ఇప్పటి నుంచి ఫుల్గా ఉన్నారు. చూడండి ఒకసారి. సాయంత్రం కూడా ఇంత జనాలు ఉండరేమో అనుకున్నా, సీజన్ కాదు కదా. చూడండి బీచ్ జనాలు ఫుల్గా ఉన్నారు. మధ్యాహ్నం పూట కూడా ఇంత ఎండలో కూడా ఇంతమంది జనాలు. ఐ లవ్ గోవా. మీకు కూడా గోవా ఇష్టమేనా? అయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇదే అండి కాలంగర్ బీచ్. మొత్తం బోటింగ్, అడ్వెంచర్స్, పారాగ్లైడ్ మొత్తం జరిగేది ఇక్కడ నుంచే. బాగా బీచ్ లో చాలా తక్కువ. బాగా బీచ్ అదిగో అక్కడ లాస్ట్ లో ఉంది కదా, ఆ కొండ దగ్గర. అటువైపు బాగా బీచ్, అక్కడ పెద్దగా ఏం జరగవంట. మొత్తం ఇదిగో బోట్లు ఎక్కడ చూసారు కదా, ఎన్ని బోట్లు ఉన్నాయో. మొత్తం బోటింగ్ మొత్తం ఇక్కడ నుంచే జరుగుతుంది. ఎవరైనా రావాలంటే ఫస్ట్ కాలంగట్ బీచ్ కి రండి, తర్వాత బాగా బీచ్ కి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినా కానీ బాగా బీచ్ కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చి మొత్తం అడ్వెంచర్లన్నీ తీసుకొని ఇక్కడ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి అటు వెళ్ళండి. బాగా బీచ్ కూడా బాగుంటుంది. ఎక్కువ మంది బాగా బీచ్ లో ఉంటారు, కానీ అడ్వెంచర్లన్నీ మొత్తం ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడే కాలంగర్ బీచ్ మొత్తం చూడడం అయిపోయింది. మేమే స్విమ్మింగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ దిగితే ఆ మట్టి, ఇసుక మొత్తం డ్రెస్ లేక మొత్తం అయిపోయి కడుక్కోవడం బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే డైరెక్ట్ బాగా బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే అడ్వెంచర్స్ కూడా మీకు చూపిస్తాను. ఫారినర్స్ కూడా వచ్చినట్టున్నారు ఇక్కడికి. ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే ఇదిగో ఇట్లాంటి వాటికి డబ్బులు ఇచ్చి గంటకింతని ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా బీర్లు వేస్తున్నారు, కావాల్సినవి తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ గా బీర్ తాగుతూ పోయినా, రోడ్డు పైన బీర్ తాగుకుంటూ పోయినా కానీ ఎవరేం పట్టించుకోరు. ఎందుకంటే మొత్తం వీధిలో మొత్తం కిరాణా షాపులు అన్నట్టు ఉంటాయి, మొత్తం వైన్ షాపులు అన్ని ఇక్కడ. ఇదిగోండి స్పీడ్ బోట్. ఈ బోట్ ని మొత్తం మనల్ని ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళ వెనక నుంచి డ్రైవ్ చేస్తారు. చాలా పెద్దగా ఉంది. ఏదో సినిమాలో చూడడానికి చిన్నదానిలాగా ఉంటది, కానీ బాగా పెద్దదే. ఇదిగో ఎక్కడ చూసినా ఫారినర్స్, ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు చెప్పాలంటే. వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏమంటారో ఏమో అని కొంచెం టెన్షన్ గా ఉంది. అందుకే మాట్లాడలేకపోతున్నా. చాలా మంది ఉన్నారు అబ్బా ఫారినర్స్ మాత్రం. బికినీలు కూడా వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది. ఇదిగో నా వెనకాల కూడా ఒక అమ్మాయి వెళ్తుంది చూడండి. ఇదిగో నా వెనకాల, ఈ వెనకాల కూడా కొందరు వస్తున్నారు. ఇదిగో ఫారినర్స్ ఫ్యామిలీ. హలో అండి, ఇప్పుడే ఫారినర్స్ ఉంటే వాళ్ళని కలిసాము. వాళ్ళతో మాట్లాడతామంటే ఒప్పుకున్నాడు. Hi sir. Hi. Sir, where are you from, sir? Originally in Great Britain, in a place called Cambridgeshire. Cambridgeshire. Yes. Your name, sir? My name, you're going to love my name. My name is Lord Phillips. Very nice, sir. Sir, I was granted a lordship by His Majesty the King. Okay. So I am Lord Richard Phillips. How many days you are staying, sir, here? I'm in Goa now for 14 days. Oh, 14 days. 14 days. Okay, thank you, I've sir. been to Delhi and then we've been to Mumbai. I have business in Mumbai and Delhi. Oh, thank you. ఏమో అనుకున్నా కానీ దేనమ్మా, ఇండియన్ వాళ్ళకన్నా ఫారిన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇప్పుడైతే ఈ టైంలో. ఇంకా ఈవినింగ్ టైంలో ఎట్లా ఉంటుందో చూడాలి మరి. మేము ఇంకా అనవసరంగా డైరెక్ట్ గా ఫారినర్స్ ఉండే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. అదేం బీచ్? అగోడా బీచ్ కదా, అగోడా బీచ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ అంత దూరం అవసరం లేదు, చాలా లాంగ్. ఇక్కడే ఉంటే చాలు. ఇక్కడ బాగా బీచ్ లో చాలా మంది ఉన్నారు, మనకు కావాల్సినంత మంది ఫారినర్స్. తెల్లతోళ్ళు, మొత్తం తెల్లతోళ్ళే. ఇదిగో వచ్చేసామండి బాగా బీచ్కి అయితే. ఇక్కడైతే పెద్దగా అంత హడావిడేం లేదు, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బోటింగ్ కానీ పెద్దగా హడావిడి కానీ లేదు. ఇంకా ఫారినర్స్ కూడా పెద్దగా ఎవరు కనపడలేదు. ఎదిగో అక్కడ గొడుగుల కింద పడుకున్నారు ప్రశాంతంగా, ఎవరు బయటికి రావట్లేదు. ఇంకా ఎవరైనా ఇక్కడ కనబడితే మాట్లాడదాం అనుకున్నా. ఇక్కడ అమ్మాయిలు కూడా పెద్దగా లేరు, ఫారినర్స్ అక్కడైతే ఉన్నారు, కానీ
కానీ అడగాలంటే నాకు కొంచెం భయం వేసింది. కానీ ఏదో ధైర్యం చేసి అడిగాను కానీ ఆయన మాట్లాడాడు. కొంచెం ఆయన ఫారినర్ అబ్బాయి మాట్లాడాడు, ఎవరో పెద్దాయన. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడమన్నాను కానీ వాళ్ళ లేడీస్ మాట్లాడరు, మా వైఫ్ మాట్లాడదని చెప్పాడు. సర్లే అని చెప్పేసి ఆయనతో మాట్లాడి వచ్చేసాం. ఎగ్జిట్ అయితే అయిపోయామండి. వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గోకర్ణకి వెళ్తున్నామండి. అక్కడ చాలా విశేషాలు ఉంటాయి చెప్పుకోవడానికి. పెద్ద టెంపుల్, ఇంకా చాలా మహిమ గల విశేషాలు ఉంటాయి. అవన్నీ మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.